ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లనెట్స్ కిచెన్. ఈ రోజు మనం సగ్గుబియ్యంతో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం, సగ్గుబియ్యం వడియాలు కూడా చేసుకుంటాం. బట్ సగ్గుబియ్యం ఉప్మా అనేది చాలా మందికి తెలీదు. దీన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదిగోండి, ఈ విధంగా సగ్గుబియ్యాన్ని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోతున్నాయో. ఇలా మనకి బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉండాలి. ఉప్మా బాగా పర్ఫెక్ట్గా రావాలంటే నైట్ నానబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు వేసుకోవాలి కదా. దానిలో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుండగా మనం గరిటెతోటి చక్కగా తిప్పుకోవాలి. తిప్పుకొని అది బాగా చిటపటలాడిన తరువాత మనం దానిలో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వేసుకోవాలి. అవి కూడా మన టేస్ట్కి తగ్గట్టు, పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. దీనిలో నేను పచ్చిశనగపప్పు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే నా దగ్గర లేదు. బట్ అది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. పల్లీలు ఆప్షనల్, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, సో నేను పల్లీలు అనేది యాడ్ చేశాను. ఓకే, ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఉప్మా ఎలా చేస్తామో అంతే, ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అయితే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తీసి మనం మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేద్దాం. కారానికి తగినట్టు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ కారం అనేది సరిపోతుంది, సో నేను గ్రీన్ చిల్లీ మాత్రమే యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు. మీ ఇష్టానికి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అయితే చూడండి, కర్రీ లీవ్స్, ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని వేసుకోవాలి. వేసుకొని కర్రీ లీవ్స్ కూడా చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం రెడీగా పెట్టుకున్నాం కదా, నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా త్వరగా మనకి సాఫ్ట్ అయిపోతాయి, అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పసుపు అనేది చాలా తక్కువగా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ మాత్రం ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా త్వరగా ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాయి కదా. అయితే మనం మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒక 2 to 4 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్లో వచ్చేసి లెమన్ జ్యూస్ కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా దీనికి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అయిపోయింది, మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీగా ఉంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనిలో పల్లీలు, మనం ఇష్టమైన వాళ్ళకి, పిల్లలు ఇష్టపడే పప్పులన్నీ కూడా యాడ్ చేసాం కదా, చాలా ఇష్టంగా తింటారు. సో అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.